అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఈ ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తారు. ఉగాది అందరికీ సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ 6 రకాల రుచులతో ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలను సిద్ధం చేసుకుందాం. ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: వేప పువ్వు, మామిడి పిందె లేదా చిన్న మామిడికాయ, కొత్త చింతపండు, బెల్లం, మిరియాలు మరియు ఉప్పు. ఒక గిన్నె తీసుకొని ఇందులో నిమ్మకాయ సైజ్ అంత కొత్త చింతపండుని తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి శుభ్రం చేసుకొని మళ్ళీ ఇందులో 1 కప్పు నీళ్లు పోసి పక్కన పెట్టుకొని 15 నుండి 20 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు ఉగాది పచ్చడిలోకి వేప పువ్వును ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా వేప పువ్వు ఉన్నటువంటి కొమ్మలను తీసుకోవాలి. ఒకసారి వీటిని శుభ్రం చేసుకొని ఇలా కాడలు లేకుండా వేప పువ్వును తెంచుకోవాలి. వేప పువ్వును తీసుకున్న తర్వాత ఇలా 2 చేతులతో చాలా సున్నితంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా మర్దన చేసుకుంటే అప్పుడు కేవలం వేప పువ్వు మాత్రమే సపరేట్ అవుతుంది. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చెరగడం వలన పువ్వు రేకులు మాత్రమే ఒకవైపుకి వస్తాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉగాది పచ్చడిలోకి వగరు కోసం మామిడి పిందెలను తీసుకోవాలి. మామిడి పిందె లేదా చిన్న మామిడికాయ అయితే వగరుగా ఉంటుంది. పెద్ద మామిడికాయలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి పిందెలుగా ఉన్నవి తీసుకోవాలి. ఈ మామిడికాయను శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉగాది పచ్చడిలోకి కారం కోసం ఒక 1/2 స్పూన్ లేదా 20 మిరియాలు తీసుకొని ఇలా చిన్న రోలులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిరియాల పొడిని 1 స్పూన్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉగాది పచ్చడిలోకి తీపి కోసం కొత్త బెల్లం తీసుకొని ఒక చిన్న కప్పు లేదా 4 స్పూన్ల మోతాదులో తురుముకోవాలి లేదా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఉగాది పచ్చడిలోకి ఉప్పు రుచి కోసం 1/2 స్పూన్ సైంధవ లవణాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సైంధవ లవణం అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి లేదా రాళ్ళ ఉప్పు అయినా దంచి తీసుకోవచ్చండి. 20 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి పిప్పిని ఇలా శుభ్రంగా తీసేసి చింతపండు నీళ్లను పక్కన పెట్టుకోవాలి. ఉగాది పచ్చడిని చేసుకోవడానికి శుభ్రంగా కడిగిన చిన్న మట్టి కుండ లేదా గిన్నెను తీసుకొని ఇందులో పులుపు కోసం చిక్కగా చేసుకున్నటువంటి చింతపండు నీళ్లు వేసుకోవాలి. తీపి కోసం తురుముకున్నటువంటి 3 లేదా 4 స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. వగరు కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పిందె ముక్కలు, కారం కోసం దంచుకున్న మిరియాల పొడి, చేదు కోసం 1 స్పూన్ వేప పువ్వు, ఉప్పు కోసం 1/2 స్పూన్ సైంధవ లవణం లేదా దంచుకున్న రాళ్ళ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు మరియు వగరు 6 రకాల రుచులతో ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ నైవేద్యాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి. పూజ చేసిన తర్వాత ఈ ఉగాది పచ్చడిని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి. ఈ షడ్రుచుల సమ్మేళనం లాగే మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.